దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకందరికి శుభములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ విజ్ఞాపన దినమున మనము లైవ్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయచేసి అందరు గమనించి ఏకీభవించాల్సిన మనం చేస్తుంటున్నాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని తరలి ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరమ తండ్రి, దయగల రాజా, కృపగల దేవా, మీ కొందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ విజ్ఞాపన దినమున నాయన మా ప్రభా విధులకు, వివిధ ప్రయాణాలు, పనులలో ఉన్నటువంటి వారి కొరకు నాయన వారు ఏకీభవించాలని ఎంతో నాయన ఉద్దేశిత ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏకీభవించి నీ దీవెనలు పొందినట్లు నీ కృపను దయచేయమని, మా మధ్యలో మీరుండిమని, ఈ ప్రార్థనలు బిడ్డలకు దీవెనకరంగా మలచమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంట్లో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ముఖ్యంగా ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల కొరకు అని అంటాడు. అనగా సేవకులు, లేక పరిశుద్ధులు, విశ్వాసులు, నీతిమంతులు, ప్రభు రక్తములో కడగబడినటువంటి వారి కొరకు ప్రతి సమయమునందు ఆత్మ వలన, పెదవులతో కాదు, కేవలం బాహ్యపరమైనటువంటి ఏదో ఆచారములతో కాదు, కానీ ఆత్మ వలన, ఆత్మపూర్వకంగా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆత్మతో సత్యముతో ఎలాగో ఆరాధిస్తాము. మనకి యోహాను సువార్త 4:24 ఉంది కదా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అప్పుడే మన ఆరాధన దేవుని దగ్గరికి చేరుతుంది. ఆరాధనకు ప్రతిగా ఆయన స్పందించి ఆయన దీవెనలు పంపుతాడు, ఆయన ఆశీర్వాదాలను పంపుతాడు. అదే రీతిగా మనము ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు అనంటే పరిశుద్ధుల కొరకు అంటాడు. పరిశుద్ధులు అనగా యేసు ప్రభు రక్తములో కడగబడినటువంటి బిడ్డలు, పరిశుద్ధుల కొరకు. ఈ దినములో మరి ముఖ్యంగా ఏంటంటే ప్రభు రాకడ సమయం. యుద్ధ వార్తలు విందురని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. భూకంపములు, యుద్ధ వార్తలు, నానా రకాలైనటువంటి బైబిల్ చెప్పబడిన ప్రకారం అనేకమైన జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఈ దినాలలో ఉంటున్నాము. ఇవి భయంకరమైనటువంటి దినములు, ప్రభు రాకడ సమయం. కనుక మనము ప్రతి సమయమందును కూడా ఆత్మ వలన పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఈనాడు కూడా మనం తీసుకొని ప్రతి సమయమందు సమయాన్ని వ్యర్థం చేయకుండా, సాతానుడు సమయాన్ని వ్యర్థపరచడానికి సెల్ ఫోన్లో నానా రకాలైనవి వస్తుంటాయి. దేవుడిచ్చింది మంచిదే, ఇలాగున ప్రార్థన చేయడానికి అన్ని మంచిదే. కానీ వాటిని వినియోగించుకోవడంలో సాతానుడు మనల్ని దుర్వినియోగపరుస్తున్నాడు. మన సమయాన్ని, మన వస్తువులను వ్యర్థపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్తమైనటువంటి పరిశుద్ధుల కొరకు, ప్రభు రక్తములు కడగబడినటువంటి వారందరి కొరకు ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక ప్రియమైన దేవులారా, అటువంటి ఆత్మ వలన ప్రతి సమయమందును పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండాలి. మెలకువ లేకపోతే మనం వేరే సంభాషణలోకి వెళ్తాము, లేక వేరే లోకపు విషయాల్లోకి వెళ్తాము. ఎన్నో రకాలుగా సాతానుడు మన సమయాన్ని దొంగిలిస్తాడు. కనుక దయచేసి అందరూ కూడా ప్రతి సమయం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ దేవునిలో మెలకుగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం.
అందరూ ప్రార్థనలండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరీ ఎక్కువగా మరి ఆత్మలను ప్రతి సమయమందును మరి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆ సమస్త పరిశుద్ధుల కొరకు సువార్త నిమిత్తం నశించిపోయే ఆత్మలు కూడా అనేకమును ఉన్నాయి. వారికి సత్యం తెలియదు, మోక్షం పోతాము నరకం పోతాము ఏందని తెలియదు. డబ్బులు కావాలి, బంగారం కావాలి, బండ్లు కావాలి, ఆస్తులు అంతస్తులు అందచందము ఐశ్వర్యము పదవులు హోదాలు ఘనతలు ఈ క్షణిక మాత్రమైన లోకములో ఉన్న వాటి కొరకే మానవుడు ఆరాటపడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు తప్ప ఆత్మరక్షణ కొరకు ఎవరు కూడా పోరాటం చేయడం లేదు, ప్రార్థనలు కూడా చేయడం లేదు. ఒకవేళ దేవుని బిడ్డలు పరిశుద్ధులు ప్రార్థన చేసినా నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, నా బిడ్డ పెండ్లి, ఇల్లు కట్టుకోవాలి, ఈ లౌకిక విషయాల కొరకు ఇవన్నీ ఒక దినమున పోతాయి. ఎంతో మంది ధనవంతులు అందచందం ఐశ్వర్యం పదవులు హోదాలు ఘనతలు ఉన్నవాళ్ళు ఎగిరిపోతున్నారు ఈ లోకములు. ఏం తీసుకొని పోతున్నారు? ఆ మెలకువ కావాలా. ఆ మెలకువ లేకపోతే లోకం కొరకే మానవుడు పోరాటం చేస్తుంటాడు. కనుక ప్రేమిని దేవులారా, అలాగున ఆత్మతో మనం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన విజ్ఞాపన యాచన చేస్తూ పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకు నశించిపోతున్న వారి కొరకు సమస్త ప్రజల కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ చివరి దినముల కడవరి కాలం మనం అలాగున ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుని తరలం చేస్తే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, ఆయనను పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. పాపులను రక్షించటకు వచ్చి ఉన్నావు కనుక ప్రభా, అటు పాప స్థితి నుండి విడుదల పొందడానికి ప్రభా, అయ్యా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడడానికి ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే మనస్సును కలిగి ఉందరుగా అని ప్రార్థిస్తున్నాం. ఆయన పూర్ణమైన పట్టుదలతో ప్రభా, విశ్వాసంతో సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకొని ప్రభా, ప్రతి సమయమందును నాయన సంపూర్ణంగా ప్రార్థనలో ఉండడానికి ప్రతి బిడ్డను ప్రేరేపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆలకించి ప్రభా, అట్టి మెలకువ కలిగిన వారుగా ప్రార్థించే ఆత్మను కలిగిన వారుగా ఆత్మతో ప్రార్థించే వారుగా ఉండటకు సహాయించి నశించిపోతున్న అనేకుల కొరకై ప్రపంచంలో ఉన్న ఆయన ప్రతి దేశము రాష్ట్రము ప్రాంతము ప్రజలు నాయన రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలను ప్రభా మీరు జ్ఞాపకము చేసుకొని ప్రభా, ఎవరు నరకం వెళ్లకుండా ప్రభా నిత్యము ప్రభా నాయన నిత్య జీవం పొందుకోవడానికి సహాయం చేసి ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజల మీద నాయన జరుగుతున్నటువంటి ప్రభా నాయన మరి ప్రభా ఎన్నో మరి బాంబులు ప్రభా నాయన ఎన్నో రకాలుగా ప్రభా మరి హింసకు గురి చేస్తున్నారు ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా, సమాధానం కలగచేయండి. ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా రష్యా ఉక్రెయిన్ల మధ్యలో నాయన పాకిస్తాన్ ఇండియా మధ్యలో నాయన మరి ప్రభా ఆ రీతిగా నాయన మరి ప్రభా ఇరాన్ నాయన మరి ఇజ్రాయెల్ ప్రజల మీద జరుగుతున్న ఆ యుద్ధ వాతావరణం నాయన ఆగుటకు సహాయం చేయండి. మనసు మార్చండి, మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నాయన స్థలములో చేయబడుతున్న ప్రార్థనలు ఆలకించి మా దేశ రక్షణ మా దేశ విడుదల మీ నామలు కలిగించి మేమున్న జిల్లాలు గ్రామాలు ప్రాంతాలను దర్శించి బలపరచమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ప్రభా బర్త్డేస్ మ్యారేజెస్ బిడ్డలను దీవించండి నాయన. ఎంతో మంది వాతావరణం వర్షాలు పడక ప్రభా, విత్తనాలు వేసి పంట లేక ప్రభా, పంటలు పండే పరిస్థితులు లేకుండా భూములు సారవంతంగా ఉండటకు సహాయం చేయండి ఆయన. ప్రత్యేకంగా వర్షపు వాతావరణం ప్రభా అయ్యా నువ్వు కృప చూపించితే తప్పనిచ్చి నువ్వు కనికరిస్తే నీ దయతో జ్ఞాపకం చేసుకుంటేనే ఈ పంటలు పండుతాయి ప్రభా. వర్షం పడుతుంది ప్రభా, వర్షం పడాలని ప్రభా ప్రార్థన చేస్తున్నాం దేవా. నువ్వు కృప చూపించండి. వాతావరణం ద్వారా ఎంతమంది అనారోగ్యానికి గురి అయ్యుంటున్నారు, స్వస్థత నీ నామములో కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. రాజు విధమైన వ్యాధి బాధ నుండి విడిపించి బలపరిచి ఆయన ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలగచేసి స్కూల్కి వెళ్ళి చదువుతున్న పిల్లలకు కావాల్సిన అవసరాల కొరతలు తీర్చి ఆయన ప్రభు నీ విద్యా సంస్థలను నాయన వైద్య సంస్థలను ప్రతి సొసైటీ ప్రతి ఒక్క సంస్థలన్నింటిని మీరు దీవించి చేస్తున్న పనిలో నమ్మకంగా యథార్థంగా పనిచేసి నీ కొరకు జీవించడానికి సహాయం చేసి విజ్ఞాపన ఆత్మ అభిషేకము చేత నింపి ప్రతి స్థలములో ప్రభు విజ్ఞాపన అభిషేకమును దయచండి. ఆటంకాలు యేసు నామములో కొట్టివేయబడను గాక, శోధన కొట్టివేయబడను గాక. ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కరు కలిగి ఉండే కృప భాగ్యం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరు ఎత్తబడుదురు కాక. ఆత్మ చేత నింపబడి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇట్టి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆయన వైపు చూస్తూ పూర్ణమైన పట్టుదలతో ఆత్మ వలన
అందరి కొరకు, ముఖ్యంగా పరిశుద్ధుల కొరకు ఆయన రాకలో ప్రజలందరూ ఎత్తబడి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరికీ, మనకందరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత, విమోచనను గుర్తించి ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించుకొని నిత్యత్వమునకు చేరుకొనుటకును మనకందరికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.